నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రేవ్ పార్టీ అన్నది సంచలనంగా మారింది. అంటే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద పెద్ద బడాబాబులు కావచ్చు, సినిమాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీరందరూ కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా మనము ఇప్పటికి తెలుసు. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు మరి భారతదేశానికి వచ్చింది, భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ రేవ్ పార్టీలో జరిగే తంతు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనము రేవ్ పార్టీ అన్నది ఇంగ్లాండ్లో 1950లో స్టార్ట్ అయింది. ఇది కేవలం కొద్దిమంది అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా కొద్దిమంది బడాబాబులు కావచ్చు, లేదంటే డబ్బున్న వారు కావచ్చు, అక్కడ మద్యం తాగడము, లేదంటే వారు ఎంజాయ్ చేసేందుకు ఒక వేదికగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ కొద్దిమంది మాత్రమే ఉంటారు, 100 మంది లోపే ఉంటారు. వారిలో యువకులు, యువత కావచ్చు, మిగతా వారందరూ ఉంటారు. అక్కడ వారికి ఏదైతే వారి అలవాట్లకు అనుకూలంగా కావాల్సిన అక్కడ ఏర్పాట్లు చేసుకొని వారు ఆ కోరికలను తీర్చుకునేందుకు ఒక అవకాశం ఉంది, అదొక వేదికగా ఉంది. అయితే భారతదేశానికి సంబంధించి గోవాలో హిబ్బీలు ఈ తంతును మరి ప్రారంభించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అంటే గత కొద్ది రోజుల గోవా మన టూరిస్ట్ ప్లేస్గా మనము చూస్తుంటాం. అంటే గోవాలోనే ఎందుకు ప్రారంభమైందంటే విదేశీ సంస్కృతికి సంబంధించి కావచ్చు, లేదంటే విదేశీయులు పర్యాటకులు చాలామంది వచ్చి గోవాలో ఇక్కడున్న సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేస్తారు. అందులో భాగంగానే వారికి కావాల్సిన ఒక ఈ రేవ్ పార్టీ అనేది అక్కడ ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత ఇటు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కూడా ఈ రేవ్ పార్టీ అనే కల్చర్ను విస్తరించడం జరిగింది. తాజాగా మనం చూసినట్టయితే రేవ్ పార్టీలో మనము అంటే ఒక ఎంట్రీ ఫీజు ఎంత ఉంది అంటే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 50 లక్షలు. అంటే మనము ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. ఎందుకంటే బడాబాబులు వారికి కావలసిన ఆహారపు అలవాట్లు కావచ్చు, వారికి కావలసిన ప్రతిదీ ఇక్కడ పొందేందుకు అవకాశం ఉంటుంది. కేవలం ఏదైతే అక్కడ నిర్వాహకులు ఇచ్చే మందు, విందు, మగువ అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు, అలాగున ఇక్కడ వ్యసనాలు, వారి వ్యసనాలను ఇక్కడ తీర్చుకునేందుకు ఒక అవకాశంగా ఉంటుంది. అందుకే బడాబాబులకు సంబంధించి డబ్బున్న వ్యక్తులు కావచ్చు ఈ పార్టీలో ఎక్కువ పాల్గొంటారు. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని ఇక్కడ పొందుకునేందుకు అవకాశం ఉంటుంది. కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, ఫుడ్ మాత్రమే కాదు, మందు మాత్రమే కాదు, మహిళలతో కూడా ఇక్కడ వారికి కావాల్సిన కోరికలను తీర్చుకునేందుకు స్పెషల్గా గదులను ఏర్పాటు చేసి వారి అవసరాలను తీరుస్తారు. అంటే కేవలం ఒక ఎంట్రీ ఫీజే 50 లక్షలు ఉందంటే వారు ఏ మేరకు ఖర్చు చేశారన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు అంటే ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఎన్ని రోజులు సాగుతుందో తెలుసా? రేవ్ పార్టీ అన్నది మొదట 24 గంటలు స్టార్ట్ చేసి 3 రోజుల వరకు కూడా ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తారు. ఇందులో పోలీసులు కానీ మిగతా వారు ఎవరికి కూడా మరి గుట్టు చప్పుడు కాకుండా జరిగేదే రేవ్ పార్టీ అని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో సౌండ్ సిస్టమ్ అన్నది విపరీతంగా పెంచుతారు. ఎందుకంటే అక్కడ మరి ఆట పాట అన్నీ ఉంటాయి. ఆట పాటతో పాటు సౌండ్స్, ఆ సౌండ్ విపరీతమైన సౌండ్స్ ఉంటుంది, డీజే సౌండ్స్ ఉంటాయి. దీని కారణంగానే మరి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వివరాలు బయటికి రావడం జరిగింది. పోలీసులు రైడ్ చేసి అక్కడ పట్టుకున్నారు. అందులో భాగంగానే చాలామంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే మొత్తంగా మనం చూడొచ్చు, ఎంట్రీ ఫీ మాత్రమే 50 లక్షలు ఉంటే లోపల ఎంట్రీ అయిన తర్వాత వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చుకునేందుకు ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. ఆ వెల చెల్లించి వారి ఆనందాన్ని మరి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం డబ్బున్నవారు, డబ్బు అవసరం ఉన్నవారు, ఈ 2 వర్గాలకు సంబంధించిన వారు ఇక్కడ కనిపిస్తారు. అందులో భాగంగానే సినిమా తారలు, లేదంటే సినిమాలో ఆర్టిస్టులు పనిచేసిన వారు, లేదంటే డబ్బులు అవసరం ఉన్న యువత ఎక్కువ ఈ రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తారు. మరొక విషయం ఏంటంటే రేవ్ పార్టీ ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగానే ఆ మెనూ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అతిథులుగా వస్తారో, ఎవరైతే అక్కడ వారి అవసరాలు తీర్చుకునేందుకు వస్తారో ప్రతి ఒక్కరికి మెనూ ఇస్తారు. ఆ మెనూ ప్రకారం వారు ఏవైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్ట్ చేసుకున్న వాటన్నిటి కూడా అందుబాటులో ఉన్నవి. వాటికి కావాల్సిన వెల కూడా అక్కడ పక్కన ముద్రించడం జరుగుతుంది. వాటిని తీసుకున్న తర్వాతనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. మరొకరు వేరే ఇతర వ్యక్తులు ఎవరు కానీ, అంటే తెలియని వ్యక్తులు ఎవరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయరు. కేవలం తెలుసుకున్నవారు,
తెలిసి ఉన్నవారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు, వారికి అనుకూలంగా కావాల్సిన అక్కడున్న అవసరాలను తీర్చే విధంగా మెనూ ఉంటుంది. ఆ మెనూలో కావాల్సిన డబ్బులు చెల్లించాలి. చెల్లించిన తర్వాత వారు కోరుకున్న ప్రతి అవసరం అక్కడ తీరుతుంది అని ఇక్కడ మన ఈ రేవ్ పార్టీలను చూస్తే మనకు అర్థమవుతుంది.